ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ ఒబేసిటీ అనమాట. భారత్‌లో ఈ ఒబేసిటీ అనేది పెను ప్రమాదంగా మారింది. అధిక బరువు, ఈ డయాబెటిస్ కారణంగా చాలామంది బాధపడుతున్నారు. అండ్ పిల్లలు ఎస్పెషల్లీ పిల్లలు, టీనేజర్‌లో ఈ అధిక బరువుని భారంగా నెట్టుకొస్తున్నారనమాట. అయితే ఈ ఒబేసిటీకి సంబంధించి మార్కెట్‌లో మనకి చాలా రకాల మెడిసిన్స్ అందుబాటులో ఉన్నా ఈ తాజాగా వచ్చిన వెగోవి ఇంజెక్షన్ కోసం చాలా బాగా పనిచేస్తుందని చెప్పి డానిష్ ఫార్మా కంపెనీ వాళ్ళు చెప్తున్నారు. సో, అసలు ఏంటి వెగోవి ఇంజెక్షన్? ఎలా పనిచేస్తుంది? ఎవరెవరిలో ఎక్కువగా ఉపయోగపడుతుందని, ఇలాంటి విషయాలు మనకు వివరించడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. ఎండోక్రైనాలజిస్ట్, అలాగే ఒబేసిటీ అండ్ హార్మోన్ డిజార్డర్ మీద స్పెషలైజేషన్ చేసిన డాక్టర్ రాకేష్ బొప్పన్న గారు మనతో పాటు ఉన్నారు. అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. సో, వెల్కమ్ టు ద స్టూడియో. సో, ఏంటి సార్ అసలు ఈ వెగోవి ఇంజెక్షన్ అంటే ఏంటి? దీన్ని ఎవరెవరు యూజ్ చేయొచ్చు? ఏ ఏజ్ వాళ్ళు ఎక్కువగా యూజ్ చేయొచ్చు? సో విగోవి అనేది సిమాగ్లుటైడ్ అంటాం. సో ఇది ఇంజెక్టబుల్ సిమాగ్లుటైడ్. సో మెయిన్ ఏంటంటే ఇప్పుడు మనం ఇదివరకు 30-40 ఇయర్స్ బ్యాక్ అన్నీ మనం హార్ట్ స్ట్రోక్స్, అట్లనే బ్రెయిన్ స్ట్రోక్స్, కిడ్నీ డిజీజెస్, డయాలసిస్లు ఇవి చూసేవాళ్ళం. సో బేసిక్ రీజన్ డయాబెటీస్గా ఐడెంటిఫై అయిన తర్వాత డయాబెటీస్ మేనేజ్మెంట్ స్టార్ట్ చేశారు. సో డయాబెటీస్ కంట్రోల్ చేయటం వల్ల, బ్లడ్ ప్రెషర్స్ కంట్రోల్ చేయటం వల్ల ఈ హార్ట్ అటాక్స్ కానీ, స్ట్రోక్స్ కానీ, కిడ్నీ డిజీజెస్ కానీ చాలా వరకు కంట్రోల్ అయినాయి. సో డయాబెటీస్ కంట్రోల్ చేయటం వల్ల. సో ఈ డయాబెటీస్కి కూడా ప్రీకర్సర్ కింద ఇప్పుడు ఒబేసిటీ, మెటబాలిక్ డిజీజెస్. సో ఏంటంటే మనం ముందు ఇదివరకు 40-50 ఇయర్స్ బ్యాక్ కార్డియాక్ డిజీజెస్, బ్రెయిన్ స్ట్రోక్స్ వీటికి ఎలా రీజన్ డయాబెటీస్ అని డయాబెటీస్ ట్రీట్మెంట్ చేస్తున్నాము. డయాబెటీస్కి ప్రీకర్సర్ ఇంకా అదర్ కింద మనం ఒబేసిటీ ట్రీట్ చేస్తున్నాం. సో అందుకని డయాబెటీస్ కూడా రాకుండా ఉండటానికి లైఫ్ స్టైల్, డైట్తో పాటు మెడికేషన్స్. ఇదివరకు మనకి ఒబేసిటీ ట్రీట్మెంట్ ఆప్షన్స్ చాలా తక్కువ ఉండేవి. సో మనకు ఒబేసిటీ రీజన్ అని తెలిసినా మనం దానికి ట్రీట్ చేయడానికి మనకి సరైన మెడికేషన్స్ ఉండేవి కావు. ఉన్నా చాలా మినిమల్గా తగ్గేవాళ్ళు. వెయిట్ లాస్ అంటే ఉన్న డ్రగ్స్తో వెయిట్ లాస్ చాలా తక్కువ వచ్చేది. పెద్ద హై వెయిట్ లాస్ ఏం వచ్చేది కాదు. సో ఇక లాస్ట్ ఆప్షన్ బాగా ఒబీస్ ఉన్నాళ్ళు బేరియాట్రిక్ సర్జరీస్, గ్యాస్ట్రిక్ బైపాస్ అట్లాంటివి చేయించుకునేవాళ్ళు. సో ఇప్పుడు ఏంటంటే న్యూయర్ మెడికేషన్స్ వచ్చినాయి. సో డయాబెటిక్ డ్రగ్స్ డెవలప్మెంట్లో దాంతోపాటు అడిషనల్గా వెయిట్ లాస్ కూడా రావడం స్టార్ట్ చేసింది. అక్కడ నుంచి స్టార్ట్ అయింది ఇది ఈ వెయిట్ లాస్ డ్రగ్స్ జర్నీ. సో బేసిక్లీ ఇవన్నీ డయాబెటిక్ డ్రగ్స్. సో డయాబెటీస్ ట్రీట్ చేయడానికి రీసెర్చ్లో డయాబెటీస్తో పాటు ఎడిషనల్గా వెయిట్ లాస్ కూడా వస్తుంది. సో వెయిట్ లాస్ రావటం వల్ల దాని తర్వాత ముందు డయాబెటీస్ ట్రయల్స్, తర్వాత ఎడిషనల్గా వెయిట్ లాస్కి సపరేట్గా ట్రయల్స్ జరిగినాయి. సో వెయిట్ లాస్ కూడా ఇవి కొన్ని అప్రూవ్ అయినాయి. ఓకే. అయితే దీన్ని ఎలా తీసుకోవాలంటే ఏ ఏజ్ వాళ్ళు తీసుకుంటే మంచిది? లేకపోతే అంటే ఇది నిజంగానే డయాబెటీస్ని కావచ్చు, అధిక బరువుని కావచ్చు తగ్గిస్తుందా? సో ఇప్పుడు మనకి ఇది కొత్తగా వచ్చింది అంటున్నాం కానీ యాక్చువల్గా ఈ GLP-1 అనలాగ్స్ అంటాం. ఈ యొక్క ఫ్యామిలీ ఆఫ్ డ్రగ్స్, ఫ్యామిలీ ఆఫ్ మెడికేషన్స్. సో వీనిలో మనకు ఆల్రెడీ మనకి అవైలబుల్గా ఓరల్ సిమాగ్లుటైడ్ ఆల్రెడీ అవైలబుల్ ఉంది. అట్లనే లిరాగ్లుటైడ్ అంటాం, ఇంజెక్టబుల్ ఫామ్, అది ఆల్రెడీ మనకి అవైలబుల్గా ఉంది. ఈ మోంజారో అంటాం, అది ఆల్రెడీ వచ్చి 3-4 మంత్స్ అవుతుంది. సో నేను ఇంతకుముందు చెప్పాను ఓరల్ సిమాగ్లుటైడ్ రైబల్సస్ కానీ, అట్లనే లిరాగ్లుటైడ్ ఇంజెక్టబుల్ ఫామ్ కానీ ఇవి వచ్చి ఆల్రెడీ మనకి 3-4 ఇయర్స్ అయిపోయినాయి. సో మనం ఆల్రెడీ లాస్ట్ 4 ఇయర్స్ నుంచి యూజ్ చేస్తున్నాం. కాకపోతే అవి ఏంటంటే అవి మేజర్గా డయాబెటీస్ మెయిన్, ఎడిషనల్ వెయిట్ లాస్. సో ఇప్పుడు వచ్చినవి ఏంటంటే ఎక్స్క్లూజివ్ వెయిట్ లాస్. సో అవి కూడా తగ్గాయి వెయిట్. దాంతోనే మనకి చాలా వరకు చాలామంది మనం ఎవరెవరికైతే ప్రిస్క్రైబ్ చేసామో వాళ్ళందరూ చాలామంది వెయిట్ లాస్ వచ్చారు. అంటే అందరికీ పనిచేస్తుందా అంటే కాదు, కొన్ని చూసుకోవాలి, సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉన్నాయి, కాంప్లికేషన్స్ ఏమి వస్తున్నాయి, ఎవరికి పనిచేస్తాయి చెక్ చేసుకొని ఇస్తాం మనం. సో ఇచ్చిన వాళ్ళు చాలామంది అందులో కొందరు రెస్పాండ్ గారు, కొందరు రెస్పాండ్ అవుతారు, కొంతమంది చాలా బాగా రెస్పాండ్ అవుతారు.
అంటే సైడ్ ఎఫెక్ట్స్ కోసం మీరు చెప్పారు అన్నారు కాబట్టి అంటే ఎలాంటి వాళ్ళలో మనం సైడ్ ఎఫెక్ట్స్ చూడొచ్చు, అంటే మన బాడీలో ఎలాంటి చేంజెస్ ఉన్నప్పుడు సైడ్ ఎఫెక్ట్స్ చూడొచ్చు? సో మెయిన్ ఏంటంటే ఈ స్టడీస్ జరిగినప్పుడు దీనిలో కొన్ని మెడులరీ థైరాయిడ్ క్యాన్సర్ అంటారు, థైరాయిడ్కి సంబంధించి సీసెల్ క్యాన్సర్ అది. అట్లనే కొంతమందిలో ప్యాంక్రెటైటిస్ కానీ, అట్లనే ఈ ఐ రిలేటెడ్ ఇష్యూస్ కానీ, ఎర్లీ డీజనరేషన్స్ కానీ ఇవి చూస్తాం మనం. ఇవి మేజర్ కాంప్లికేషన్స్గా తీసుకుంటారు. ఇది కూడా ఏంటంటే ఎక్కువ మందిలో రాలేదు, బట్ స్టిల్ ఒక అలర్ట్. సో ఎవరికైనా ఆల్రెడీ ప్యాంక్రెటైటిస్ ఉంది, అట్లనే ఫ్యామిలీ హిస్టరీలో మెడులరీ థైరాయిడ్ క్యాన్సర్ అంటారు, అంటే థైరాయిడ్లోనే వెరీ రేర్ క్యాన్సర్ అది, బట్ ఆ హిస్టరీ ఉంది ఫ్యామిలీలో, ఒకవేళ మెడులరీ థైరాయిడ్ క్యాన్సర్ ఉంది, ప్యాంక్రెటైటిస్ ఉంది, సో వీళ్ళలో ఆల్రెడీ ఏదైనా రెటినల్ ఇష్యూస్ ఉన్నాయి, వీళ్ళల్లో కాషన్ బెటర్ ఇప్పుడైతే నాట్ టు యూజ్. ఇంకా మనకి ఇంకా డేటా రావాలి, లాంగ్ టర్మ్ డేటా రావాలి. ఇవి మేజర్ అంటే మనం ఏమనొచ్చు రెడ్ అలర్ట్ లాంటిది అనుకోవచ్చు. అవి కాకుండా ఇంకా చిన్న చిన్న సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. మెయిన్ ఏంటంటే వామిటింగ్ సెన్సేషన్, నాసియా అంటాం కదా, అట్లానే వామిటింగ్స్ అవటం, లూజ్ స్టూల్స్, డయేరియా, అది వీక్నెస్, ఎక్స్ట్రీమ్ వీక్నెస్, ఫెటీగ్, ఒక్కోసారి లెగవలేకపోవటం. సో ఇవి కామన్గా చూసేవి మనం, ఈ మేనేజబుల్. ఓకే.